ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కమలనాథులు భారీ స్కెచ్ చేస్తున్నారా? స్కెచ్ అని కాస్త అందంగా చెప్పడం ఎందుకు? కుట్ర ఏమైనా పన్నుతూ ఉన్నారా? దేనికి ఇంత భారీ కుట్ర? దేనికి అంటే మొన్న పశ్చిమ బెంగాల్, నిన్న మహారాష్ట్ర, ఇవాళ ఉత్తరప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీలను, అనువుగా ఉన్న పార్టీలను నిట్ట నిలువుగా చీలిక పీలికలన్నీ తమలో కలిపేసుకొని మళ్ళీ అత్యుత్తమ మెజారిటీతో బిల్లులన్నీ పాస్ చేయించుకోవడానికి లోక్సభలో చాలా పెద్ద స్కెచ్చే వేసినట్టుగా మనకు అర్థమవుతోంది. సో కమలనాథుల కళ ఏంటి? వాళ్ళు అసలు ఏమనుకున్నారు? మూడవసారి ఎన్నికైనప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయనుకున్నారు? ఎన్ని సీట్లు వచ్చాయి? వాటిని సరిదిద్దుకునే చర్యలుగా ఇతర పార్టీలను ఎలా బలి పెడుతున్నాయి? ఇవన్నీ కూడా రాజకీయ అంతర్గత డ్రామాలు, ఎత్తులు, పై ఎత్తులు మీకు వివరంగా ఇవాళ చెప్పబోతున్నాను. సో కమలనాథులు భారీ పొలిటికల్ స్కెచ్ ఏమేశారంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో పార్టీల్లోన చీలికలు మొదలయ్యాయి, కదలికలు మొదలైపోయాయి. యూపీలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పీలోన, సమాజ్వాద్ పార్టీలోన, అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన పార్టీలోన ఎంపీలు వేరు కుంపట్లు రెడీ చేశారు. మహారాష్ట్రలో ఉన్న ఉద్ధవ్ పార్టీ చీలిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళిపోతున్నారు. సో ఏక్నాథ్ షిండే పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ అక్కడ కలుస్తున్నారు. ఏక్నాథ్ షిండే పార్టీ, అసలు ఏక్నాథ్ షిండే ఎలా వచ్చారు? బీజేపీ పుణ్యమాని ఆ పార్టీ చీలిపోయి శివసేన, ఏక్నాథ్ షిండే పార్టీ అయిపోయి అక్కడ ఆయన అధికారం చెలాయిస్తున్నారు. సో ఆ పార్టీ కూడా ఇప్పుడు ఎన్డీఏకు మద్దతుగా నిలిచింది. అలాగే పశ్చిమ బెంగాల్లోన ఓడిపోయినటువంటి తృణమూల్ కాంగ్రెస్, అందులో ఉన్నటువంటి దాదాపు 23 ఎంపీలు కూడా వేరు కుంపటి పెట్టుకొని మేము నేరుగా ఎన్డీఏకు సపోర్ట్ ఇస్తామని బాహటంగానే చెప్పేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కొత్తగా మళ్ళీ ఉత్తరప్రదేశ్లోన అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలో కూడా చీలికలు మొదలవుతున్నాయి. సో ఈ చీలిక పేలికలన్నింటినీ కలుపుకొని తమ లోటును భర్తీ చేసుకొని లోక్సభలోన యథేచ్ఛగా తమకు నచ్చినట్టు తమకు కావలసిన బిల్లులన్నీ కూడా పాస్ ఆన్ చేయించుకోవడానికి, ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరిని కూడా గడ్డం పట్టుకొని బదిమాలి బామాలి కాకుండా దర్జాగా బిల్లులు పాస్ చేయించుకునే యోచనలోన ఉన్నారా అని కొత్త ఆలోచనలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లోన చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో 2 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 2 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత ఈ చీలికల పర్వం ఎందుకు మొదలైంది? ఇదే పని వాళ్ళు మొదట చేసింటే అయిపోయి ఉండేది కదా అంటే, మొదటే చేసింటే బహుశా బ్యాడ్ నేమ్ వచ్చేదేమో. ఇప్పుడు అదంతకదే ఆ పార్టీలోన చీలికలు సహజంగా వచ్చినట్టు భ్రమింపజేసి ఆ చీలికలన్నింటినీ తమ వైపు తిప్పుకోవడానికి ఒక ఎత్తుగడతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తుగడ బీజేపీ ఎలా వేయగలుగుతుందంటే ఆ పార్టీలో ఉన్నది సామాన్యులు కాదు. ఒకవైపు అమిత్ షా, మరొకవైపు మోడీ, వీళ్ళిద్దరి మేధస్సు కలిసిన తర్వాత ఎంతటి ఎదుటి పార్టీ అయినా సరే చిత్తైపోవాల్సిందే అని రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు. ఒకనాటి బీజేపీ వేరు. అప్పట్లో ఉన్న వాజ్పేయి, అద్వానీ వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు ఏదో విలువలకు కట్టుబడి, అదేమంటారు చూడండి, అప్పుడెప్పుడో ఎడ్ల బండిలో పోయేవాళ్ళని. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రాకెట్లు వెళ్ళిపోతున్నాయన్నమాట, దూసుకెళ్ళిపోతున్నాయన్నమాట. సో ఇక్కడ వాళ్ళు పావులు ఎలా కదుపుతారనేది మూడో కంటికి కూడా తెలియట్లేదు, అంత చక్కగా పావులు కనిపేస్తున్నారు. సో ఇక్కడ 2 ఏళ్ల తర్వాత బెంగాల్లోన చీలకం మొదలైంది. టీఎంసీ ఎంపీలు దాదాపు 23 మంది ఎన్డీఏకు మద్దతుగా చీలిపోయారు. ఆ తర్వాత మహారాష్ట్ర 7 ఎంపీలు 14 మంది ఎమ్మెల్యేలను చీల్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన కూడా మహారాష్ట్రలో స్కెచ్ చేస్తోంది. తాజాగా 37 మంది ఎంపీలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో, అత్యధికమైనటువంటి ఎంపీలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా భారీ స్కెచ్ వేయడానికి రంగం సిద్ధమైందని మనకు సమాచారం అందుతోంది. సో 37 మంది ఎంపీలున్న యూపీపై కన్ను వేసిందని తాజా కథనాలు వినవస్తున్నాయి. యూపీలో సమాజ్వాద్ పార్టీలోని ఎంపీలు చీలిపోయి ఎన్డీఏకు మద్దతు పలకనున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్ యూపీ మంత్రి ప్రకాష్ రాజ్ భర్ తెలిపారు. ఎస్పీ ఎంపీ అంటే సమాజ్వాద్ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ హోంమంత్రి అమిత్ షాకు నేరుగా ఉత్తరం రాశారు అన్న సమాచారం కూడా మనకు అందుతోంది. సో లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణంగా మనకు 2/3 మెజారిటీ, 3/2 మెజారిటీ ఉండాలి. అంటే 362 మంది ఎంపీ సభ్యులు ఉంటే తప్ప బిల్లులు పాస్ కావు.
కానీ ఎన్డీఏ కూటమికి 69 మంది ఎంపీలు తక్కువ పడడం వల్ల వాళ్ళు ఈ విధంగా చేసుకొని ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మనకు తెలుస్తోంది. సో అందుకోసమే చీలిక రాజకీయాలు మొదలయ్యాయి. పొలిటికల్ పార్టీలను చీల్చడం అనేటువంటిది ఎప్పటి నుంచో మహారాష్ట్రలోనూ తొలి ప్రయోగం చేశారు, పశ్చిమ బెంగాల్లో వాళ్ళంతకు వాళ్ళే చీలిపోయారు, ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే చీలిపోతున్నారు. సో ఈ చీలిక ఇలా చీల్చడం ద్వారా ఆ చీలిక పార్టీలకు తమలో కలుపుకోవడం ద్వారా వాళ్ళు బలవంతులవుతున్నారు, సుసంపన్నులైపోతున్నారు. ఇదో రాజకీయ క్రీడగా మనం భావించాలి. సో బీజేపీ తాను సీట్లు తక్కువ తెచ్చుకునిందని ఏనాడు బాధపడవలసినటువంటి పనే లేదు. ఎందుకంటే తాను చాలా ఎక్కువ సీట్లు 2024 ఎన్నికల్లోన అద్భుత మెజారిటీ వస్తుందని భావించింది. అది 400 సీట్లు వస్తాయని భావించింది. కానీ పాపం దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా బొక్క బార్లు పడిపోవడంతో కేవలం 240 సీట్లకు అత్యవసర మార్కులు తెచ్చుకొని అలా ఉండిపోయింది. కాకపోతే తెలుగుదేశం ఎంపీ, ఆ తర్వాత బీహార్ ఎంపీలు, ఇట్లా ఈ ఎంపీలు మిత్రపక్షం ఎంపీలందరూ కూడా తోడు రావడంతో అధికారంలో అయితే మోడీ గారు కూర్చోగలిగారు. మూడోసారి ప్రధాని కావడంలోన ఆయన చాలా ఆపసోపలు పడాల్సి వచ్చింది. బీజేపీకి అత్యద్భుతమైనటువంటి ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాలేదు అనేది మనకు చాలా సుస్పష్టం. అయితే ఆ లోటుపాట్లను పూడ్చుకోవడానికి విండో డ్రెస్సింగ్ మొదలయ్యింది అనేటువంటిది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మిత్రపక్షాల సాయంతో ఎలాగో గట్టెక్కిన కేంద్రంలోన అధికారం అందుకున్న బీజేపీ ఎన్డీఏ సర్కార్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తన రాజకీయ పాచికలు వేయడం మొదలుపెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ను పశ్చిమ బెంగాల్లో అయితే మమతా బెనర్జీని దాదాపు ఒంటరిగానే చేసేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావడం, ఆ తర్వాత అక్కడ అభిషేక్ బెనర్జీ ఎవరు మమతా బెనర్జీ మేనల్లుడు వల్ల ఈ నిర్వాకం అంతా జరిగిందనడం, ఆ రాజకీయాలన్నీ మనకు ఇప్పుడు ఆల్రెడీ నానుతూ ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలోన శివసేన పార్టీ చీలిపోయి మళ్ళీ ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళిపోతున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీలో కూడా ఈ చీలికలు వస్తూ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ మేల్కోకపోతే ఈ ప్రమాదం జరిగిపోతుంది అని కుండ బద్దలు కొడుతూ ఉన్నారు. సాక్షాత్ యూపీ మంత్రి చెప్పడం వల్ల ఈ మాటకు కాస్త ప్రాధాన్యం వచ్చింది. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఈ చీలికలన్నీ కూడా కలిసి, అంటే ఈ కాలువలన్నీ కూడా చినుకు కలిసి మహావాగుగా మారినట్టు ఆ సూత్రాన్ని నమ్ముకున్నటువంటి బీజేపీ అన్ని చిన్న పార్టీలను చేరదీసి మళ్ళీ తన లోటుపాటును 69 మంది ఎంపీలను తనలో కలిపేసుకొని మళ్ళీ ఈ 2.5 ఏళ్ల పాటు ఏమాత్రం చింత లేకుండా బిల్లు పాస్ చేసుకోవడానికి ఒక రాచబాట వేసుకుంటున్నారా అన్న అనుమానం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో వస్తోంది. అది నిజమో అవునో కాదో మనకు తేలాలంటే మరికొంతకాలం మనం వేచి ఉండక తప్పదు. అదండి సమాచారం. దట్స్ ఆల్.